ఊరా నీకు షేర్ తెలుసా? తెలీదన్న. అందులో సినిమాలు పంపించుకునే వాళ్ళు హైక్లో నటాసా తెలుసా? తెలీదన్న. ఇద్దరు సినిమాకి వెళ్ళేవరా? కాదురా, ఇప్పుడు మీరు ఏతే ఎలా చాటింగ్ చేస్తారో నటాసా ఎలా చాటింగ్ చేసుకునే వాళ్ళు. అందులో స్టిక్కర్ కూడా పంపించుకునే వాళ్ళు. అప్పటి నుంచి అమ్మాయిలు పిచ్చి ఉందట మనకి. ఒరే అది బాట్రా. ఒరే నీకు వేటు SMS తెలుసా? వేటు SMS దేనికన్నది? బల్క్ మెసేజ్ పంపించుకునే వాళ్ళు. సిస్టమ్ నుంచి మొబైల్ కి మెసేజ్ పంపించుకుని చాటింగ్ చేసుకునే వాళ్ళు ఫ్రెండ్స్ తోటి. మాకు SMS అంటే ఓటీపీలు తప్ప దేనికి వాడలేదన్న మేము. వన్ టైం పీపుల్ రా మీరు. ఒరే నీకు స్నాప్ డీల్ అంటే ఏంటో తెలుసా? స్నాప్చాట్ తమ్ముడా అన్న. అలా అనుకునే మన వాళ్ళు రేటింగ్ తక్కువ ఇచ్చారా. అసలు జొమాటో దేనికి వాడతారా? ఫుడ్ డెలివరీ యాప్. బాగుందా? అది ఫస్ట్ లో ఓన్లీ రెస్టారెంట్ రివ్యూ ఇచ్చే వెబ్సైట్. అనే నిజం చెప్పు, నీకు ఫ్యాక్ట్ ఛానల్ ఉంది కదా. ఫ్రీ చార్జ్ అంటే ఏంటో తెలుసా నీకు? ఫ్రీగా ఛార్జింగ్ పెడతారా? పేటిఎం దేనికి వాడతారా మీరు? దేనికి? రీఛార్జ్ చేసుకోవడానికి, బస్ టికెట్లు, మూవీ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు, ఇంకా వగేరా వగేరా. ఒకప్పుడు పేటిఎం లో ఓన్లీ రీఛార్జ్ ఆప్షన్ ఉండే తెలుసు. ఇప్పుడు అమ్మా ఎలా బతికారని మీరు? చాలా బ్యాక్వర్డ్ కాస్ట్ మీరు. మీరు బ్లూటూత్ దేనికోసం వాడతారా? బడ్స్ కనెక్ట్ చేసుకోవడానికి. మీరు? మేము సినిమాలు సాంగ్స్ పంపించుకునే వాళ్ళు. సినిమాలా? ఎలా అనియా? బ్లూటూత్ బ్లూటూత్ పేరు చెప్పు. ఇంతే. అప్పట్లో మేము అందరూ సోషల్ అవ్వడానికి ఒక యాప్ ఉండేదిరా. ఫ్రెండ్ యాప్ ఏంటి? ఫ్రెండ్ యాప్ తెలీదా అని నీకు? కుర్రోళ్ళందరూ ఇదే వాడుతున్నారు. థియేటర్ ఇది ఏమంటుంది? ఆపోజిట్ జెండర్ తో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు అని. గర్ల్స్ అయితే ఇందులో వచ్చిన గిఫ్ట్ ని రియల్ మనీలా కన్వర్ట్ చేసుకోవచ్చు. లూడో, క్యారమ్స్ లాంటి గేమ్స్ కూడా ఆడొచ్చు. ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? ప్లే స్టోర్ లో ఉంటది. అప్పట్లో వాట్సాప్ స్టేటస్ కింద కొటేషన్లు పెట్టేవారండి కదా. ఆ కొటేషన్ చదివి వాళ్ళ ఫీలింగ్స్ క్యాచ్ చేసేవాడిని. నేను సాంగ్ లిరిక్స్ పెట్టేవాడిని రా. ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ వచ్చి ఉండదా?